నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ చిల్గోజా నట్స్. చిల్గోజా నట్స్ ఈ పేరు చాలా కొత్తగా అందరికీ అనిపించవచ్చు. కానీ మనం జనరలీ ఈ పేరుని తరచుగా వింటూ ఉంటాం. అండ్ దీంతో పాటు ఇంకా కామన్‌గా మనం ఈ పేరుని పైన్ నట్స్ అని కూడా వింటూ ఉంటాం. ఈ పైన్ నట్స్ లేదా చిల్గోజా నట్స్ అనేవి పైన్ ట్రీ నుంచి తీస్తారనమాట. పైన్ ట్రీ నుంచి ఈ ఫ్రూట్ నుంచే మనకి ఈ సీడ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ పైన్ నట్స్ అనేవి వెరైటీస్‌లో ఉంటాయండి. మినిమమ్ మనకి 30-40 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పైన్ నట్ వెరైటీస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఇందులో మనం కామన్‌గా తీసుకునేవి ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ పైన్ నట్స్ అనమాట. పైన్ నట్స్‌లో మనకి మెగ్నీషియం కానివ్వచ్చు, జింక్, ఫాస్ఫరస్, ఫినోలిక్ యాసిడ్స్, దీంతో పాటు మనకి మ్యూఫా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ అండ్ ఇలాంటివన్నీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి. సో ఈ పైన్ నట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఆయిల్నే మనం పైన్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటాం. సో ఈ పైన్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా చాలా మట్టుకి బ్యూటీ ప్రోడక్ట్స్లో యూస్ చేస్తూ ఉంటారు. జనరలీ అరోమా థెరపీలో కానివ్వచ్చు, బ్యూటీ ప్రోడక్ట్స్లో, క్రీమ్స్లో, బ్యూటీ ప్రోడక్ట్స్లో లైక్ మేకప్ కానీ ఇలాంటి దాంట్లో ఒక అరోమాటిక్ స్మెల్ గురించి మనం ఈ పైన్ నట్స్ని జనరల్గా యూస్ చేస్తూ ఉంటాం. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పైన్ నట్స్ని మనం బాడీకి తీసుకోవడం వల్ల బాడీలో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. సో పైన్ నట్స్ జనరలీ మనకి న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, దాన్నే మ్యూఫా అంటారు. ఇవి హెల్దీ ఫ్యాట్స్ అనమాట, మన బాడీకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ డయాబెటీస్ పేషెంట్స్ జనరలీ చూసుకున్నట్టయితే డయాబెటీస్ పేషెంట్ వాళ్ళు ఈ పైన్ నట్స్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి బాడీలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కొంచెం ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో ఇలా రిలీజ్ అయినప్పుడు మనకి బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా సహాయపడుతుంది అనమాట. ఒక వెల్ బ్యాలెన్స్ డైట్తో పాటు మనం 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ పీనట్స్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. యాజ్ అ స్నాక్ ఐటమ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. దీంతో పాటు వెయిట్ మేనేజ్మెంట్, ఫినోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఈ ఫినోలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ రిసెప్టార్కి అంటే యాపిటైట్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంటే తినగానే మనకి కడుపు ఫుల్ ఫీలింగ్ అనేది రావడానికి హెల్ప్ చేస్తుంది. సో అలా మనకి వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఈ పైన్ నట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. దీంతో పాటు ఎప్పుడైతే మీరు ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ ఐటమ్స్ తీసుకుంటున్నారనుకోండి, అప్పుడు మన బాడీలో వెయిట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది కూడా ఈజీగా అవుతుంది. అంటే మనకి కడుపు ఫుల్గా పెడుతూ న్యూట్రియంట్స్ అన్నీ పుష్కలంగా అందించేలాగా చేస్తుంది అండ్ దీంతో పాటు మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది. సో స్పెషల్లీ వెయిట్ లాసే కానికుండా మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. జనరలీ మనం చెప్తూ ఉంటాము స్కిన్ అండ్ హెయిర్ ఈజ్ అ రిఫ్లెక్షన్ అనమాట. అంటే మనం ఏం తింటాము, ఎలా తింటాము అండ్ ఎలాంటి ప్రపోర్షన్స్లో తింటాము అనే దాన్ని బేస్ చేసుకునే మన హెయిర్ అండ్ స్కిన్ అనేది డిపెండ్ అవుతుంది. సో వాట్ యూ ఈట్ యూ విల్ బి రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్. సో అందుకే మనం హెల్దీ నట్స్ అండ్ సీడ్స్ని డైట్లో ఉపయోగించుకోవడం వల్ల మన స్కిన్ అండ్ హెయిర్ ఎక్కువగా హెల్దీగా ఉంటుంది. సో జనరలీ మనందరికీ తెలుసు ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తాచియో నట్స్ ఇలాంటివన్నీ స్కిన్కి చాలా మంచివని. సో వైటమిన్ ఈ కనుక ఎక్కువగా తీసుకున్నట్టయితే ఇవన్నీ బాగా మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ వైటమిన్ ఈ అనేది మనకి పైన్ నట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్క నట్స్తో పాటు మనం ఈ పైన్ నట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన హెయిర్కి అండ్ మరియు స్కిన్కి కూడా చాలా బెనిఫిట్ చూపిస్తుంది. అండ్ దీంతో పాటు మనకి కాన్స్టిపేషన్, చాలా మందికి ఈ మధ్య మలబద్ధకం సమస్య కానీ అసిడిటీ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయి. సో బవల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి ఉన్నా కానీ కూడా మనం ఈ పైన్ నట్స్ని కన్స్యూమ్ చేసుకోవడం వల్ల కావాల్సిన అమౌంట్ ఆఫ్ డైటరీ ఫైబర్స్ అనేది మన డైట్లో వచ్చేస్తుంది. సో ఈ డైటరీ ఫైబర్స్ అనేవి ఎప్పుడైతే మనం కరెక్ట్గా తీసుకుంటామో మన మోషన్ పాసేజ్ అంటే బవల్ మూమెంట్ ఈజీగా ఉంటుంది. ఈ అసిడిటీ, కాన్స్టిపేషన్, మోషన్లో బ్లడ్ రావడం ఇలాంటివన్నీ తగ్గిపోతుంది అనమాట. సో ఈ ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ కూడా కరెక్ట్గా అవుతుంది. అంటే మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ ఈ ప్రీబయోటిక్ అనమాట. సో ఈ ప్రీబయోటిక్ అనేది మనకి ఫైబర్ నుంచే రావాలి. సో ఈ ఫైబర్ అనేది పైన్ నట్స్లో డైటరీ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ డైటరీ ఫైబర్స్ గురించి పైన్ నట్స్ విల్ బి అ వెరీ గుడ్ ఆప్షన్.
దీంతో పాటు ఐ హెల్త్‌కి జనరలీ మనం ఎప్పుడు చూసినా కానీ కూడా ఐకి మనకి ల్యూటిన్స్ అండ్ జియాజాంథిన్స్ కావాలి, మల్టీ క్యారోటినాయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్ చెప్తూ ఉంటారు. సో, ఈ ల్యూటిన్స్ అండ్ జియాజాంథిన్స్ అనేవి ఈ పైన్ నట్స్‌లో ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ పైన్ నట్స్‌ని మనం కన్జ్యూమ్ చేసుకున్నామనుకోండి, మనకి మాక్యులార్ డీజనరేషన్ కానివ్వచ్చు, ఏజ్ రిలేటెడ్ ఐసైట్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ మనకి తగ్గే అవకాశాలనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీని తోడుగా మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏవి తీసుకున్నా కానీ వాళ్ళకి గుడ్ ఫ్యాట్స్ అనేవి తగ్గిపోయి ఉంటాయి అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి అదే ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం మ్యూఫా ప్యూఫా లాంటి ఇంపార్టెంట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటామో మన బాడీలో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ పైన్ నట్స్లో మ్యూఫా అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎక్కువగా లభిస్తాయి కాబట్టి ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ హెచ్డిఎల్ హై డెన్సిటీ లైపోప్రోటీన్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి ఈ పైన్ నట్స్ ఎంతో సహాయపడతాయి. సో ఈ పైన్ నట్స్ని మనం ఎలా తీసుకోవాలి? పైన్ నట్స్ని మనం ఎలా అన్నా తీసుకోవచ్చు అండి. చాలామంది అలాగే రా ఫామ్లో తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్నా మంచిదే, లేదంటే కొంతమంది రోస్ట్ చేసి తీసుకుంటారు. రోస్ట్ చేసినా కానీ కూడా మన బాడీకి మంచిది అండ్ అలాగే రా ఫామ్లో తీసుకున్నా కానీ కూడా బాడీకి కావాల్సిన బెనిఫిట్ అనేది వస్తుంది. సో యాజ్ అ స్నాక్ ఐటమ్ మీరు తీసుకోండి. అంటే సుమారు ఒక 28 గ్రామ్స్ ఆఫ్ పైన్ నట్స్ కనుక తీసుకున్నట్టయితే 190 కిలో క్యాలరీస్ అండ్ అలా ఎనర్జీ మనకి వచ్చేస్తూ ఉంటుంది. సో యాజ్ అ స్నాక్ ఐటమ్ మనకి ఒక గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో బయట మనం మిర్చి బజ్జీలు, సమోసా ఇలాంటి కచోరీలు ఇలా అన్హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకునే బదులుగా నట్స్ అండ్ సీడ్స్ కానివ్వచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానివ్వచ్చు, ఇలా ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ వస్తాయి అండ్ బాడీకి కావాల్సిన బెనిఫిట్స్ అనేవి కూడా దీంట్లో వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ పైన్ నట్స్ని కొంతమంది వివిధ రకాల్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇది స్మూతీస్లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఒక డిప్స్ లాగా చేసి, అంటే ఇప్పుడు జనరలీ మయోనీస్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటుంటారు. దాని ప్లేస్లో ఒక నట్టి ఫ్లేవర్లో ఉన్న ఈ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి అలా మనం ఒక ఫామ్ అంటే వాట్ యు సే దిస్ పేస్ట్ ఫామ్లో చేసి దానిలో పెట్టి తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ దీని తోడుగా చాలామంది బ్రెడ్ పైన స్ప్రెడ్స్ అలా కూడా మనం దీన్ని పేస్ట్ లాగా చేసి యూస్ చేసుకోవచ్చు. అండ్ సాలెడ్స్లో స్ప్రింకిల్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఈ పైన్ నట్స్ అనేవి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే డెఫినెట్లీ ప్రతి ఒక్క షాప్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఆన్లైన్లో కనుక చూసుకున్నట్టయితే పైన్ నట్స్ లేదా చిల్గోజా నట్స్ అని కొడితే మీకు డిఫరెంట్ వెరైటీస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే మీరు అన్ఫ్లేవర్డ్ అండ్ అన్సాల్టెడ్ తీసుకోవడం వల్ల ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. దీంట్లోనే కొంచెం మంచి స్వీట్ అండ్ బటరీ టేస్ట్ వస్తుంది. సో జనరలీ మీరు బటర్ తీసుకుంటే ఎలా కొంచెం సాల్టీగా స్వీట్గా ఎలా ఉంటాయో ఈ నట్స్ కూడా అలాగే టేస్టీగా ఉంటాయి. సో ఇంత మంచి హెల్దీ పైన్ నట్స్ లేదా చిల్గోజా నట్స్ని మీ డైట్లో ఖచ్చితంగా యూస్ చేసుకోండి. మీకు బాడీకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని దీంట్లో లభిస్తాయి. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.